రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తో స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని భేటీ అయ్యారు. అకస్మాత్తుగా ఈ భేటీ జరిగినట్టుగా తెలుస్తోంది. జార్ఖండ్ పర్యాటక రంగానికి ధోనిని బ్రాండ్ అంబాసిడర్గా చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ధోనితో భేటీ అయిన తర్వాత ఆ ఫోటోలను సీఎం హేమంత్ సోరెన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని ఈరోజు ఉదయం జార్ఖండ్ ముఖ్యమంత్రి ఇక్కడ శిబు సోరెన్తో ఇక్కడ హేమంత్ సోరెన్తో ఇక్కడ భేటీ కావడం జరిగింది. అంటే ఏదైతే భేటీ అయినటువంటి ఏదైతే ఫొటోస్ని ఇక్కడ ముఖ్యమంత్రి స్వయంగా ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. దాదాపు గత కొన్ని రోజుల నుంచి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఇటు మహేంద్ర సింగ్ ధోని పొలిటికల్లో ఎంట్రీ కాబోతున్నాడా అన్నటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటిది. గతంలో మనకు గత కొన్ని రోజుల క్రితంగా ప్రపంచ ఆర్థిక సంబంధించినటువంటి ఏదైతే సమావేశాలు జరిగినటువంటి దావోస్లో కూడా ఇక్కడ కీలకంగా ఇటు శిబు సోరెన్ చేసినటువంటి వ్యాఖ్యలు అక్కడ మనకు ఏదైతే ఎకనామిక్ పరంగా జరిగేటటువంటి ఏదైతే సమావేశాల్లో కూడా అక్కడ కూడా మహేంద్ర సింగ్ ధోని పేరును తీసుకోవడము, ఏదైతే జార్ఖండ్కి ఇతడు ఒక అంబాసిడర్ అంటే అక్కడ బిజినెస్ పరంగా కానీ పర్యాటక రంగంగా కానీ ముందుకు వెళ్లేందుకు కూడా జార్ఖండ్ చాలా ముఖ్యమైనటువంటి ప్లేస్ అంటూ కూడా అక్కడ వ్యాఖ్యానించినటువంటిది. అదే నిజం చేస్తూ ఈరోజు ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి భేటీ జరిగింది. దీనిని స్వయంగా ముఖ్యమంత్రి ఎక్స్లో పోస్ట్ చేయడం అన్నది ఇక్కడ చాలా కీలకం. అంటే ఆ సమయంలో ధోనితో పాటు అనేక విషయాలపై కూడా చర్చించినట్లు కూడా వార్తలు అందుతూ ఉన్నాయి. అయితే ఏదైతే అంటే ఇక్కడ మనకు జార్ఖండ్లో అంటే క్రికెట్ అన్నటువంటిది జార్ఖండ్ ప్రముఖంగా ప్రపంచవ్యాప్తంగా తెలిసేందుకు ముఖ్యంగా ధోనిని ఒక మారుమూల గ్రామం నుంచి కూడా వచ్చినటువంటి వ్యక్తి జార్ఖండ్ రాష్ట్రం నుంచి రావడం అన్నది కూడా ఆ రాష్ట్ర అభివృద్ధికి కూడా ఎంతో కీలకమంటూ కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినటువంటిది. ఆ సమయంలో అంటే ఏదైతే ఈరోజు ఉదయం జరిగినటువంటి ఏదైతే బ్రేక్ఫాస్ట్ సమావేశం అని చెప్పవచ్చు, ఆ సమావేశంలో ఇక్కడ మనకు కల్పనా సోరెన్ అంటే ఇక్కడ మనకు వచ్చినటువంటిది హేమంత్ సోరెన్కి సంబంధించినటువంటిది. అంటే ముఖ్యంగా ఈ సమావేశంలో మాత్రము అటు పర్యాటక రంగానికి సంబంధించినటువంటిది, ఆ తర్వాత ఇక్కడ అంటే రాజకీయ పరంగా కూడా కొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. రానున్నటువంటి దాంట్లో పొలిటికల్గా కూడా ఎంట్రీ కావచ్చు అన్నటువంటి వార్తలు కూడా వినపడుతున్నాయి. కానీ ఎక్కడా కూడా దీనిపై ధోని వ్యాఖ్యానించినటువంటిది కూడా సందర్భం కూడా లేదు. అయితే దీనికి సంబంధించినటువంటిది ముఖ్యమంత్రి స్వయంగా ఏదైతే పోస్ట్ చేయడము, రానున్నటువంటి జార్ఖండ్కి సంబంధించినటువంటిది బిజినెస్ ఎంపోరింగ్గా అనుకోవచ్చు, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే విధంగా అనేక క్రికెట్ అకాడమీకి సంబంధించినటువంటి కోచింగ్కి సంబంధించినటువంటి సెంటర్స్ని కూడా ఏర్పాటు చేసే దిశగా కూడా అడుగులు వేయబోతున్నారు. కానీ ఇక్కడ అంటే సమావేశానికి కలిసినటువంటి అంశాన్ని ఎక్కడా కూడా ఇక్కడ ముఖ్యమంత్రి ప్రస్తావించలేదు. కానీ ఇక్కడ ప్రస్తుతానికి మాత్రము ఒక సస్పెన్స్ లాగానే ఉంది. కానీ ఇక్కడ ఒక బ్రాండ్ అంబాసిడర్గా మాత్రము జార్ఖండ్కు ఉండబోతున్నారు అన్నటువంటిది మాత్రము ఇక్కడ ఒక వ్యాఖ్యలు మాత్రం చేయడం జరిగింది. కానీ ఇక్కడ పొలిటికల్ ఎంట్రీనా లేకపోతే ఇక్కడ జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి బ్రాండ్ అంబాసిడర్గా ఉండబోతున్నారు అన్నది మాత్రము అటు ధోని ప్రకటించిన తర్వాత అనుకోవచ్చు, అటు ప్రభుత్వ పరంగా కూడా అధికారికంగా ప్రకటించిన తర్వాతనే దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్. కానీ ఒక్కసారిగా ఈరోజు సడన్గా ఈ విధంగా ముఖ్యమంత్రి ముందర సమావేశం కావడం అన్నది అటు ఏదైతే హేమంత్ సోరెన్కి సంబంధించినటువంటి భార్యతో కూడా ఇద్దరి మధ్యలో దిగినటువంటి ఫోటోలను ఆయన స్వయంగా షేర్ చేసినటువంటిది. అయితే ఇక్కడ ఆమె కూడా అంటే చాలా మటుకు ధోని భార్యతో కూడా ఈమె హేమంత్ సోరెన్ భార్య కూడా చాలా పలు సందర్భాల్లో కూడా వివిధ షోస్లో కూడా పాల్గొన్నటువంటిది కూడా మధ్యలో కూడా ఎక్స్లో కూడా పోస్ట్ చేసినటువంటిది. అంటే ఇరువురి మధ్య గత కొన్ని రోజుల నుంచి ఉన్నటువంటి ఏదైతే మైత్రి బంధం అనుకోవచ్చు, ఇది రాజకీయ పరంగా ముందుకు వెళ్తుందా లేకపోతే ఓన్లీ ఇది ఒక అంబాసిడర్గా రాష్ట్రానికి సంబంధించినటువంటి విధంగానే ఉంటుందా అన్నది మాత్రం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ కళా.